మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరులోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ప్రతినిధులు శాంతియుత వాతావరణంలో నిరసనకు దిగారు. స్థానిక శ్రీ నేతాజీ కళాశాలలో అధ్యాపకులు ఒక విద్యార్థిని కొట్టిన సంఘటనను ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు తీవ్రంగా పరిగణించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ విద్యార్థినిని విచక్షణారహితంగా చావబాదడం కరెక్ట్ కాదన్నారు. అసలు మీ విద్యాసంస్థకు విద్యాశాఖ నియమ నిబంధనల మేరకు పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు ఉన్నాయా అని స్కూల్ యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కించడం సబబు కాదన్నారు. పండుగలు, సెలవు దినాల్లో స్కూల్స్ తరగతులు నిర్వహిస్తుంటే విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం హేయనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ భోగిరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, ఏబీవీపీ నగర కార్యదర్శి గని విష్ణువర్ధన్, ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు రామకృష్ణ, కమలేష్, రాజపురోహిత్, ప్రదీప్, భరత్, మహిదర్, రేవంత్, చక్రి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చలకేటమా, విద్యార్థులు చలకేటమా, డౌన్ డౌన్ నేతాజీ సంస్థ, డౌన్ డౌన్ నేతాజీ కేటమా, విద్యార్థులు చలకేటమా, డౌన్ డౌన్ నేతాజీ మేనేజ్మెంట్, డౌన్ డౌన్. నమస్తే, నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్. ఈరోజు ఏదైతే వింజమూరు మండలంలో మన నేతాజీ కళాశాలలో ఈరోజు ఒక స్టూడెంట్ 44వ మాస్టర్ వాళ్ళకి ఒంగోలుకి వస్తే అబ్బాయిని కలుద్దామని చెప్పి కాలేజీకి వెళ్తే అబ్బాయి అన్న మా కాలేజీలో మనుషులను కొంగొడుతున్నారు, లేకపోతే గొడ్లను కొంగొడుతున్నారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. తమ్ముడు ఏమైంది అని నేను అడగ్గా, అలా చూడన్నా నా త్వరలో వాతలు పడేటట్టు నాకు నెత్తురు కట్టలు కడతాడు కొట్టారన్నా, నాకు కంటికలకని చెప్పి సారే బయటికి పంపించి పిలిచి మరి నన్ను టార్గెట్ చేసి 3 కొట్టారన్నా. నన్ను అంత కొట్టాల్సిన అవసరం ఏమన్నా, నేనేం తప్పు చేశాను? నేనేమో టెర్రరిస్ట్నా? ఈరోజు కాలేజీ మొత్తం పొద్దున నన్ను బయటికి పంపించాను, నేనేమో టెర్రరిస్ట్నా లేకపోతే ఏమన్నా అన్యాయం చేశానా? అలా సారాలో పంపిస్తే సారాలు నన్ను కొట్టడం ఎంతవరకు నాయనా? అలాగే నేతాజీ కాలేజ్ చెప్తున్నాను, ఈరోజు మీ కాలేజీలో ఎంతవరకు కాలేజీ గ్రౌండ్ మంచి నడుస్తున్నాయి, ఎంతవరకు స్టాఫ్స్ లెక్చరర్లు మంచి చదువుకున్నారు, మంచి స్టాఫ్ ఎక్కడ ఉంది చెప్పండి. అలాగే మీరు మలవిసం చేసిన కూడా మీ కాలేజీలో వాష్రూమ్స్ లేవు. అంత సిగ్గుచేటైన కాలేజీకి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చిందని అడుగుతున్నాను ఈరోజు. అలాగే చెప్తున్నాను, రత్నం సార్, మీరు స్టూడెంట్స్ అమ్మడికి ఫోన్ చేసి వాళ్ళ గురించి చెడుగా చెప్పినంత మాత్రాన ఈ పక్కన మంచి సోపర్ వస్తుందని అనుకోమాకండి, ఓకేనా? ఏబీవీపీ అయితే ఏమవుతున్నారు? 46 సంవత్సరాలు 76 సంవత్సరాలు మా ఏబీవీపీకి ఉంది. మీకు అంత వయసు ఉందా? మా ఏబీవీ గురించి మా అర్హత మీకుందా? నిన్నగా మొన్న చిన్న సమస్య ఎక్కడో ఒక మూల పెట్టుకొని మా ఏబీవీపీని ఏమవుతుంది మీ వల్ల అన్న. అలాగే మా ఏబీవీ కార్యకర్త మాట్లాడడానికి వస్తే మీరు మాట్లాడటం, చొక్కా పట్టుకోవడం, లాగడం, అది ఎంతవరకు కట్టు సార్? ఒక స్టూడెంట్ లీడర్తో మీకు మాట్లాడినప్పుడు మీరు కాలేజ్ ఎలా పెడతారు? అలాగే ఒక స్టూడెంట్ లీడర్తో మీకు మాట్లాడినప్పుడు మీరేం చదువుకున్నట్టు? ఒక స్టూడెంట్ లీడర్కి రెస్పెక్ట్ ఉన్నప్పుడు మీ కాలేజీలో స్టాఫ్ ఏం చేస్తాడు? అదే స్టాఫ్ మంచిగా చదువుకోవడం ఉంటే ఈరోజు మీ స్టూడెంట్కి, విద్యార్థికి ఇలా జరిగేది కాదు. అదే మీ పిల్లల్ని అయితే ఇలా కొట్టి హింసిస్తారా? మీరు అంటున్నారు, నాతో ఏమంటారు? వాళ్ళ అమ్మకి లేని బాధ మీకెందుకన్నారు? అంటే వాళ్ళ ఇంట్లోకి బాధ లేదని చెప్పి చంపేస్తారా పిల్లకాయల్ని? ఇలా కొట్టి చంపేస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? నమస్తే, నా పేరు విష్ణు, ఏబీవీపీ వింజమూరు నగర కార్యదర్శి. ఇవాళ విద్యార్థులు మాట్లాడుతుంటే
మీరు ఎవరు ఏబీపీ అంటే ఏం చేస్తుందని మాట్లాడుతున్నారు, అంతా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఏబీపీ మీద ఏబీపీ అంటే ఏం చేస్తుందో వాళ్ళకి చూపిస్తున్నాం. అలాగే ఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఎన్నిసార్లు కూడా ఇలా స్కూల్కి కట్టున్నారు సార్, ఇలా స్కూల్లో ఉందా, ఇలా ఉందా లేదా, ఇలా గవర్నమెంట్కి స్కూల్కి ఒక ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు నాకు సంబంధం లేదన్నట్టు, నాకు సంబంధం లేదు, మా ఉద్యోగం కావాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒకసారి చెప్తున్నాను, డీఓ చెప్తున్నాను, అలాగే ఎంఈఓ గారికి కూడా ఒకసారి ప్రతి ఒక్క కళాశాలకు వచ్చి ఆడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, కరెక్ట్గా ఉందా లేదా అని ఆదివారం పాటు స్కూల్స్ పెడితే మేము ఫోన్ చేస్తుంటే ఏం కాదు అంటున్నారు. అసలు రావట్లేదు స్కూల్ కాడికి. అసలు మేము పోయేది ఏంటి, యాజ్ ఏ ఒక ఉద్యోగిగా వాళ్ళు పోవాల్సిన చేసిన బాధ్యత మేము చేస్తున్నాము, అది కరెక్ట్ కాదు కదా. అలాగే స్కూల్లో పిలిచి మా కార్యకర్తను కూడా ఒక అతను కూడా అమౌంట్ కావాలా, ఇలా కార్లు పెట్టుకు మరీ రకం వచ్చారు. అది ఒక పద్ధతి నేను అడుగుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా జూనియర్ కాలేజ్లో చదువుతున్నారు. ఫస్ట్ కంటికలకు బాగాలేదని చెప్పి బయటకు వస్తుంటే వాచ్మెన్ తీసుకుని లోపలికి పోయి కొట్టిస్తాడు. అది సార్ ఎందుకు కొట్టాను అని అడిగితే 2 దెబ్బలు అవిష్ట కొడతాడు. ఆయన పేరు లెక్కల సుధాకర్ రెడ్డి. అసలు నన్ను ఎందుకు కొడతారు సార్ అంటే, ఏంది నేను ఎవరిని అడిగామంటే నేను వాచ్ని అడిగాను కదా, అందుకని నేను కొట్టాను. అందుకని తనని కొట్టడం తవడ 2 వాచ్ పార్టీ